చీకటి దట్టంగా అలుముకున్న రాత్రి అది. అరణ్యంలో ఎముకలు కొరికే చలిగాలి వీస్తుంది. ఒక్క క్షణం మన కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని మన మనసులో కళ్లకు కట్టినట్లుగా ఊహించుకుందాం. ఖచ్చితంగా అది చాలా కఠినమైన పరిస్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును. అక్కడ ఒక వ్యక్తి తన పశువుల మందతో, తన భార్యాబిడ్డలతో ఒంటరిగా ఎంతో అలసిపోయి నడుస్తున్నాడు. అతని పేరు యాకోబు. సరిగ్గా చెప్పారు. అతనికి సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన దేవుని వాగ్దానం ఉంది. కాని ఆశ్చర్యకరంగా అతని జీవితమంతా నిరంతర ఎదురుచూపులు, భరించలేని ఒంటరితనం, శ్రమ మరియు భవిష్యత్తుపై ఒక రకమైన అనిశ్చితితో నిండిపోయి ఉంది కదా. అవునండి. తాను ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం 14 సంవత్సరాలు ఒక బానిసలా పనిచేశాడు. పగటి ఎండకు, రాత్రి మంచుకు తన శరీరాన్ని అప్పగించి కఠినమైన శ్రమను అనుభవించాడు. నిజమే. కాని మరోవైపు చూస్తే దేవుని నిబంధనను, తన పవిత్రమైన జ్యేష్ఠత్వాన్ని కేవలం ఒక పూటకూటి కోసం అమ్మివేసిన వ్యక్తి ఉన్నాడు. ఆ దేవుని వాగ్దానాన్ని తృణీకరించిన అతని అన్న ఏశావు జీవితాన్ని ఒక్కసారి పోల్చి చూద్దాం. ఏశావు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందిక్కడ. అవును. ఏశావుకు ఎలాంటి శ్రమ లేదు. అతను వెంటనే వివాహాలు చేసుకున్నాడు, అత్యంత వేగంగా ఎదిగాడు. అతని సంతానం వెంటనే మహాసైన్యాధిపతులుగా మారిపోయి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. అది చూసినప్పుడు ఎవరికైనా ఒక బలమైన అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. అదే కదా. మన కళ్ల ముందే ఇతరులు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి కూడా వేగంగా ఎదుగుతూ భౌతిక విజయాలు సాధిస్తుంటారు. కాని దేవుని వాగ్దానాన్ని నమ్ముకున్న మనము ఇంకా ఆ శ్రమల కొలిములో ఉన్నప్పుడు మన అంతరంగంలో అకస్మాత్తుగా ఒక బలమైన భావోద్వేగ ప్రతిస్పందన తలెత్తుతుంది. ఒక లోతైన అభద్రతా భావం. ఖచ్చితంగా. మనము చేస్తున్న ఈ ప్రార్థనలకు, పడుతున్న ఈ కన్నీటి శ్రమకు ఏమైనా అర్థముందా అనిపిస్తుంది కదా. కాని ఈ బాధ, ఈ నిరాశ విషపూరితమైనవి కావు. అవి మనకు లోతైన పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు లాంటివి అని మనం గ్రహించాలి. ఈ గాయాలనలా పట్టుకుని దేవుని వైపుకు తిప్పినప్పుడు మన ఆరాటం గొప్ప స్వస్థతగా మారుతుంది. ముమ్మటికి నిజం. గత భాగంలో యాకోబు తన కన్నీళ్ల గుండా దేవుని వాగ్దానాన్ని ఎలా గట్టిగా పట్టుకున్నాడో మనము చూశాము. ఇప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని సరళంగా అర్థం చేసుకునే మన ఈ లోతైన వాక్య ధ్యానం 39వ అడుగులోకి ప్రవేశించాము. ఈరోజు ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అవునండి. ఈరోజు మనము ధ్యానిస్తున్న ఆదికాండము 36వ అధ్యాయం పైకి చూడటానికి కేవలం కొందరి పేర్ల జాబితా వలె కనిపిస్తుంది. కాని ఇది దేవుని నిబంధన విశ్వాస్యతను, ఆయన అనంతమైన మంచితనాన్ని అద్భుతంగా బయలుపరిచే ఘట్టం. ఈరోజు ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూద్దాం. సరే, దీన్ని కాస్త విప్పి చూద్దాం. ఈ అధ్యాయం కేవలం పురాతన చరిత్ర కాదు, మన హృదయ అంతరంగాలను, మనము దేవునితో ఎలా నడుస్తున్నాము అనే వాస్తవాలను వెలిగించే ఒక అద్దం లాంటిది. ఒక ఆత్మీయ అద్దం అంటారు. అవును. ఈరోజు మనం చర్చిస్తున్న ఈ పేర్ల జాబితా వెనుక దేవుని విమోచన చరిత్రలో 2 భిన్నమైన మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. దేవుని నిబంధనలో ఉంటూ కన్నీళ్లు కార్చేవారి చరిత్ర ఒకవైపు, దేవుని ఏర్పాటుకు వెలుపుల ఉంటూ తక్షణ విజయాలు సాధించేవారి చరిత్ర మరొకవైపు. అంటే దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. ఖచ్చితంగా. ఈ అధ్యాయం పొడవునా మనము ఒక ప్రాథమిక సత్యాన్ని మననం చేసుకోవాలి. దేవుడు మనుషులు మారకముందే ప్రేమిస్తాడు. దేవుని మంచితనం సాధారణ ప్రదేశాలలో కనిపిస్తుంది. దేవుని గొప్పతనం వినయపూర్వకమైన సేవ ద్వారా వెల్లబడుతుంది. మరియు మానవులు అసంపూర్ణులుగా ఉన్నప్పటికీ దేవుడు నమ్మదగినవాడుగా ఉంటాడు. ఈ సత్యం ఈ అధ్యాయం అంతటా ఎలా దాగియుందో మనం గమనించవచ్చు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు నమ్మదగినవాడు అంటే పైకి పేర్లుగా కనిపించే వాటి వెనుక ఇంత లోతైన ఆత్మీయ ప్రయాణం ఉందన్నమాట. సరే, మొదటి 8 వచనాలను మనం పరిశీలిస్తే ఏసావు కనాను స్త్రీలను వివాహం చేసుకోవడం, ఆస్తి విపరీతంగా పెరగడం మనకు కనిపిస్తుంది. ఆ ఆస్తి పెరగడం వల్లనే ఏశావు యాకోబు నుండి విడిపోయి షేయీరు పర్వత ప్రాంతానికి వెళ్లిన దృశ్యం అక్కడ వ్రాయబడింది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. వాగ్దానదేశమైన కనానును వదిలేసి ఏశావు ఎందుకు వెళ్ళిపోవాలి? కేవలం పశువులు పెరిగాయన్న కారణంతో దేవుడిస్తానన్న ఆ పవిత్రమైన భూమిని వదిలేయడం సరైనదేనా? మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా కీలకమైనది. ఆనాటి ఆచారాల ప్రకారం పశు సంపద, భూభాగం ఒక వ్యక్తి బలానికి నిదర్శనాలు. కనాను భూమి 2 మందలకు చాలనంతగా వారి ఆస్తి పెరిగింది.
అయితే ఇక్కడ ఏషావు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఆత్మీయ వాస్తవాన్ని మనం గమనించాలి. అంటే ఏషావు ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయా? అవును, ఏషావుకు భౌతిక సంపద మీద ఉన్న ఆసక్తి దేవుని వాగ్దానం మీద లేదు. ఇక్కడ వాడిన హిబ్రూ పదాల అర్థాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎదోము అనే పదానికి ఎరుపు, మట్టి లేదా లౌకిక స్వభావమని అర్థమొస్తోంది. ఓహో, అంటే ఒకప్పుడు ఆ ఎర్రటి కూర కోసం ఆశపడ్డాడు కదా, ఆ లౌకిక స్వభావం. సరిగ్గా పట్టుకున్నారు. కేవలం ఒక పూట భౌతిక ఆకలి కోసం తన శాశ్వతమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని వదులుకున్న ఏషావు స్వభావానికి ఇది ఖచ్చితమైన ప్రతీక. అలాగే షేయీరు అంటే రోమములు గల లేదా కఠినమైన అని అర్థం. షేయిరు పర్వతాలు కఠినమైనవి. అవును, ఈ కఠినమైన పర్వత ప్రాంతాన్ని ఎంచుకోవడం ద్వారా ఏషావు దేవుని దయమీద కాకుండా తన స్వంత కండబలం మీద, కఠినమైన తన యుద్ధ నైపుణ్యం మీద ఆధారపడి జీవించడానికి సిద్ధపడ్డాడు. అంటే దేవుని వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి కేవలం స్వశక్తితో సామ్రాజ్యాన్ని నిర్మించుకునే మానవ నైజానికి ఈ ఎదోము మరియు షేయిరు ఒక సజీవ ఉదాహరణ అన్నమాట. ఖచ్చితంగా. భౌతిక విజయాల కోసం, కళ్ల ముందు కనిపించే సంపద కోసం ఏషావు ఏకంగా ఆత్మీయ వారసత్వాన్నే వదిలేశాడు. ఇది మన దైనందిన జీవితాలకు ఎంతగానో అన్వయించుకోవచ్చు. ఇక 9 నుండి 19 వచనాల్లోకి చూస్తే ఏషావు వంశస్థులు ఎంత త్వరగా గొప్ప నాయకులుగా మారారో వ్రాయబడింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే వారి కోసం వాడిన హీబ్రూ పదం, దానిని అలూఫ్ అంటారు. అనగా వేలాది మందికి నాయకులు లేదా అధిపతులు అని అర్థం. వారు చాలా వేగంగా ఒక బలమైన సైనిక, రాజకీయ వ్యవస్థను నిర్మించుకున్నారు. ఇక్కడే మాకో ప్రశ్నొస్తోంది. ఒక విషయాన్ని నిజాయితీగా మాట్లాడుకుందాం. దేవుని వాగ్దానాన్ని తృణీకరించిన ఏషావుకు ఇంత భారీ స్థాయిలో భౌతిక ఆశీర్వాదం దక్కడం చూస్తుంటే మన మనసుకు కొంచెం కష్టంగా అనిపించడం లేదా? కొంచెం అన్యాయంగా కూడా అనిపించవచ్చు. అవును, అన్యాయంగా కూడా. దేవుడు ఎందుకిలా చేశాడు? దేవుని నమ్ముకున్నవారు కష్టాల్లో ఉంటే నమ్ముకోనివారు అంత వేగంగా ఎదగడమేంటి? మన మానవ సహజమైన ఆలోచనకు ఖచ్చితంగా అలాగే అనిపిస్తోంది. వాగ్దానం పొందినవారు శ్రమలు పడుతుంటే వాగ్దానాన్ని వదిలేసినవారు వేగంగా ఎదగడమేమిటి అనే ప్రశ్న రావడం సహజం. కాని ఇక్కడే మనకు దేవుని విశాలమైన హృదయం, ఆయన అపారమైన దయ అర్థమవుతోంది. వేదాంతపరంగా దీనిని దేవుని సాధారణ కృప అంటారు. సాధారణ కృప అంటే నిబంధనతో సంబంధం లేని కృపనా? అవునండి. ఏషావు దేవుని నిబంధనకు వెలుపల ఉన్నప్పటికీ దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరియు దేవుడు స్వతహాగా సృష్టికర్తగా మంచివాడు కాబట్టి ఏషావుకు ఇంత అపారమైన భౌతిక సంపదను, రాజ్యాధికారాన్ని అనుగ్రహించాడు. దేవుడు వర్షాన్ని నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఎలా కురిపిస్తాడో ఇది అలాంటిదే. ఎంత అద్భుతమైన పోలిక! ఇందాక మనము చెప్పుకున్నట్లుగా దేవుని మంచితనం ఇలాంటి సాధారణ ప్రదేశాలలో నిబంధనకు వెలుపల ఉన్న వారి జీవితాల్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అవును, ఇక్కడ మనము ఆలోచించాల్సిన అద్భుతమైన సత్యం మరొకటుంది. దేవుడు తన వాగ్దానానికి వెలుపల ఉన్న ఏషావు పట్లనే ఇంతటి అపారమైన దయను, మంచితనాన్ని చూపిస్తే ఇక తన స్వంత కుమారుడైన క్రీస్తు రక్తంతో విమోచించబడిన విశ్వాసులమైన మనపై ఆయన ఇంకెంత అద్భుతమైన, ప్రత్యేకమైన కృపను కుమ్మరిస్తాడో కదా. అబ్బా, నిజంగా ఈ కోణంలో ఆలోచిస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన క్రియల ఆధారంగా కాకుండా కేవలం ఆయన అపారమైన కృప ద్వారానే మనము ఆశీర్వదించబడతాము. అయితే దీని అర్థమేమిటి? 20 నుండి 30 వచనాలను పరిశీలిస్తే ఆ పర్వత ప్రాంతంలో ఉండే స్థానిక హోరీయులతో ఎదోము సంతానం వివాహ సంబంధాలు కలుపుకోవడం మనము చూస్తాము. ఆ అరణ్యంలో వారు వేడినీటి బుగ్గలను కనుగొనడం కూడా చూస్తాము. అవును కదా, ఆ రోజుల్లో అరణ్యంలో వేడినీటి బుగ్గలు కనుక్కోవడమంటే ఒక గొప్ప నిధిని కనుక్కోవడంతో సమానం. అంటే వారు భౌతికంగా స్థిరపడ్డారు, క్రొత్త వనరులను కనుగొన్నారు, వారి ఆర్థిక స్థితిగతులు అమాంతం పెరిగిపోయాయి. లోకపరంగా వారు అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. కానీ ఇక్కడ ఒక విషాదకరమైన సత్యాన్ని ప్రశాంతమైన స్వరంతో మనము అంగీకరించక తప్పదు. లోకపరంగా, భౌతికంగా మనము ఎన్ని వేడినీటి బుగ్గలను కనుక్కున్నా, ఎంతటి సుఖాలను అనుభవించినా, ఆత్మీయంగా జీవజల ఊటాయన దేవునికి దూరమైపోతే ఆ ఎదుగుదల శాశ్వతమైనది కాదు కదా. వాస్తవం. వారు భౌతికమైన వేడినీటి బుగ్గలను కనుగొన్నారు కాని ఆత్మీయ దాహాన్ని తీర్చే దేవుని సన్నిధిని కోల్పోయారు. ఇది మనల్ని
31 నుండి 43 వచనాలలోని ఒక అత్యంత కీలకమైన ఆలోచింపజేసే ఘట్టానికి నడిపిస్తుంది. అక్కడేముంది? ఆ వచనాల్లో ఒక మాట వ్రాయబడింది: ఇశ్రాయేలీయులను ఏ రాజును ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరే అని. ఈ వాక్యం వెనుకున్న చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా అర్థం చేసుకోవాలి. అంటే రాజుల పాలన గురించి చెబుతోందా? అవును. ఒక పక్క ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా కొరడా దెబ్బలు తింటూ, ఇటుకలు చేస్తూ తరాల తరబడి కష్టాలు పడుతున్న సమయంలోనే ఎదోమీయులు ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించారు. సింహాసనాల మీద కూర్చున్నారు, రాజుల ద్వారా పాలించబడ్డారు. ఇక్కడే నాకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటుంది. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదా. దేవుని వాగ్దానం మన చేతిలో ఉంటే, మనమేమో శ్రమలలో ఉండి బానిసత్వపు సంకెళ్ళు మోస్తూ ఉంటే, దేవుని లెక్కచేయని ఎదోము వారు మాత్రం రాజులై సింహాసనాల మీద కూర్చున్నారు. మన కళ్ల ముందే వారు కిరీటాలు ధరిస్తుంటే మనము కన్నీళ్లు విడుస్తున్నాము. ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదే నా ప్రశ్న కూడా. ఇలాంటప్పుడు దేవుని ఖచ్చితమైన సమయం మీద నమ్మకం ఉంచడం ఎలా సాధ్యం? దేవుని చిత్తం ఇంత కఠినంగా ఎందుకుంటుంది? ఈ ప్రశ్న ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేదే. తక్షణమే లభించేది ఎప్పుడూ శాశ్వతమైనది కాదు. దేవుడు ఇజ్రాయేలీలను కేవలం ఒక సామ్రాజ్యంగా కాదు, దేవుని వాక్యాన్ని లోకానికి అందించే ఒక పవిత్రమైన జనాంగంగా, యాజక సమూహంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఒక పవిత్రమైన జనాంగంగా? అవును. ఒక గొప్ప వృక్షం ఎదగడానికి భూమి లోపల దాని వేర్లు ఎంత లోతుగా వెళ్లాలో, అలాగే ఆత్మ సంబంధమైన ఒక మహత్తరమైన ప్రణాళిక కోసం దేవుడు వారిని ఆ శ్రమల కొలిమిలో ఉంచాడు. దేవుని సార్వభౌమాధికారం మన కంటికి అర్థం కాని రీతిలో పనిచేస్తూ ఉంటుంది. ఇతరులు పచ్చగడ్డిలాగా ఒక రాత్రిలో ఎదిగిపోయి కనిపించవచ్చు, కానీ దేవుడు మన జీవితాలను ఒక బలమైన సింధూర వృక్షంలాగా నెమ్మదిగా పెంచుతున్నాడన్న మాట. ఖచ్చితంగా స్థిరంగా పెంచుతున్నాడు. తక్షణ ఆశీర్వాదాల కంటే దేవుని చిత్తానికి విధేయత చూపడం ద్వారా నిరీక్షణ గుండా కలిగే ఆత్మీయ ఎదుగుదల ఎంతో శ్రేష్టమైనది. మానవులు అసంపూర్ణులుగా ఉన్నప్పటికీ, పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ, దేవుడు తన ప్రణాళికలో నమ్మదగినవాడుగా ఉంటాడు అన్న సత్యం ఇక్కడే మనకు స్పష్టమవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ రెండు మార్గాలను మనము పక్కపక్కన పెట్టి చూద్దాం. ఏశావు మార్గం లోక సంబంధమైనది. ఇది సిలువ లేకుండానే తక్షణ కిరీటాన్ని కోరుకునే మార్గం. అంటే ఎలాంటి శ్రమ, నిరీక్షణ లేకుండా అధికారం కావాలనుకోవటం. అవును, అది ఏశావు మార్గం. కానీ యాకోబు మార్గాన్ని మనము లోతుగా గమనిస్తే అది సాక్షాత్తు క్రీస్తు మార్గానికి ఒక అద్భుతమైన పూర్వఛాయ అనిపిస్తుంది. ఇది సిలువ ద్వారా, అంతులేని కన్నీటి శ్రమ ద్వారా కిరీటాన్ని పొందే మార్గం. ఇక్కడ నాకొక పాత నిబంధన ఆచారం గుర్తొస్తుంది. అదే మోహర్. మోహర్ అంటే వధువు వెల. అవును, వధువు వేల. ఆ రోజుల్లో ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే వరుడు తన ఆస్తిపాస్తులను, పశువులను, బంగారాన్ని వధువు వెలగా చెల్లించేవాడు. కాని యాకోబు చేతిలో చిల్లిగవ్వలేదు. తనకంటూ ఒక సొంత ఇల్లు లేదు. తాను ప్రాణంగా ప్రేమించిన రాహేలును పొందుకోవడానికి ఆ మంచులో, ఆ ఎండలో తన దేహాన్ని అప్పగించాడు. 14 సంవత్సరాలు కఠినమైన శ్రమను అనుభవించాడు. ఒక బానిస కంటే హీనంగా తన స్వేదాన్నే వధువు వెలగా చెల్లించాడు. ఆ నిరీక్షణ, ఆ కన్నీరు, అదంతా కేవలం తన వధువు కోసమే. ఈ అద్భుతమైన ఘట్టం చూస్తుంటే మన మనసు దేవుని వైపుకు మళ్ళకమానదు కదా. అవును, ఇది అత్యంత భావోద్వేగభరితమైన సత్యం. దీనిని మనం విస్తృతమైన దేవుని ప్రణాళికతో అనుసంధానిస్తే మనము పొందే ఆదరణ వర్ణనాతీతం. యాకోబు తన వధువు కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన ఈ దృశ్యం ఎంత అద్భుతమైనదో చూడండి. దేవుని కుమారుని త్యాగానికి ఇదొక నీడ లాంటిది కదా. ఖచ్చితంగా. దేవుని కుమారుడైన క్రీస్తు తన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ పాపభూయిష్టమైన లోకంలోకి ఏ కిరీటమూ లేకుండా వచ్చాడు. తనకంటూ ఏదీ దాచుకోకుండా దాసుని రూపం ధరించి శిలువపై తన రక్తాన్ని, తన ప్రాణాన్ని తన వధువైన సంఘము కొరకు వెలగా చెల్లించాడు. సంఘము కొరకు తన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు. యాకోబు పడిన కష్టం, లాబాను చేసిన మోసం, ఆ సుదీర్ఘ నిరీక్షణ అన్నీ పాపులమైన మన రక్షణ కోసం క్రీస్తు ఈ లోకంలో అనుభవించిన శ్రమలకు, సయోధ్యకు అందమైన సాదృశ్యాలుగా నిలుస్తున్నాయి. ఏశావు తన సొంత బలంపై, తన కత్తిపై ఆధారపడితే, యాకోబు తన బలహీనతలో దేవుని కృపపై ఆధారపడ్డాడు. భౌతిక కిరీటం చాలా త్వరగా లభిస్తుంది, కానీ అది గడ్డి పువ్వు వలె వాడిపోతోంది. కాని శ్రమల తర్వాత దేవుని వలన లభించే మహిమ
శాశ్వతమైనది కదా. నిజమే. దేవుడు యాకోబును తన సార్వభౌమత్వంలో ఎన్నుకున్నాడు, అతని క్రియల ఆధారంగా కాదు, కేవలం తన కృప ద్వారానే. అందుకే దేవుని గొప్పతనం వినయపూర్వకమైన సేవ ద్వారా, శిలువ త్యాగం ద్వారా వెల్లడవుతుందని మనము పదే పదే మననం చేసుకుంటున్నాము. నిజంగా ఈ వాక్య ధ్యానమనేది కేవలం మన మెదడుకు చారిత్రక జ్ఞానాన్ని నింపడానికి మాత్రమే కాదు. ఇది దేవునితో మనకున్న సజీవ సంబంధాన్ని మరింత అల్లుకోవడానికి, మన ప్రార్థనా జీవితాన్ని సమూలంగా రూపాంతరం చెందించడానికే. అవును, ఈ వాక్యం మనలో బ్రతుకును మార్చాలి. మన దైనందిన జీవితాల్లో, కార్యాలయంలో లేదా కుటుంబంలో మన కష్టాన్ని, మన శ్రమను ఎవరూ గమనించడం లేదనే బాధ మనల్ని వెంటాడుతుండవచ్చు. మనం ఎదురుచూస్తున్న ఆ కాలంలో కలిగే తీవ్రమైన ఒత్తిడి, భవిష్యత్తు గురించి భయం మనల్ని కుంగదీస్తుండవచ్చు. ఇతరులు త్వరగా స్థిరపడుతుంటే మనము ఇంకా ఉద్యోగం కోసం, లేదా వివాహం కోసం, లేదా ఒక స్వస్థత కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తూ ఉండవచ్చు. సరిగ్గా అదే పరిస్థితి. ఆ సమయాల్లో మనము ఈ ఆరాటాన్ని, ఈ అభద్రతా భావాన్ని అణిచివేసి పైకి నవ్వుతూ నటించాల్సిన అవసరం లేదు. మన బాధను దేవుని పాదాల వద్ద పోయాలి. ప్రభువా, నా ఈ సుదీర్ఘ నిరీక్షణను నీకు అప్పగిస్తున్నాను అని మనం ప్రార్థించాలి. నా గాయాలను స్వస్థపరచు, నీ చిత్తానికి నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను అని మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించాలి. దేవుడు యాకోబు కన్నీళ్లను ఆ అరణ్యంలో ఎలాగైతే చూశాడో, ఈరోజు మన కన్నీళ్లను కూడా ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. అవును, మన ప్రార్థనా జీవితం ఈ విధంగా మారినప్పుడు వాక్యం మనలో సజీవంగా పనిచేస్తుంది. ముగింపుగా మనందరినీ లోతైన ఆలోచనలో పడవేసే ఒక సత్యంతో ఈరోజు ధ్యానాన్ని నిలుపుకుందాం. ఎదోము చాలా త్వరగా ఎదిగింది. ఎంతో వేగంగా రాజులను, సైన్యాధిపతులను తయారుచేసి ఒక గొప్ప సామ్రాజ్యంగా, మహాసైనిక శక్తిగా మారింది. ఆ సమయంలో వారు ఎంతో శక్తివంతంగా కనిపించారు. కాని ఈరోజు చరిత్ర పుటలను ఒకసారి తిరిగేసి చూస్తే ఆ ఎదోము సామ్రాజ్యం ఎక్కడ ఉంది? నేడు అది ఎక్కడా లేదు. పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. కేవలం చరిత్రలో ఒక పేరుగా మిగిలిపోయింది. అది చాలా భయంకరమైన వాస్తవం. కాని మరోవైపు అడుగలుగునా శ్రమలు, కన్నీళ్లు, మోసాలు మరియు నిరంతర నిరీక్షణ గుండా నడిచిన యాకోబు సంతానం అనగా ఆ ఇశ్రాయేలు వంశం నుండే ఈ యావత్ లోకాన్ని పాపము నుండి రక్షించే సజీవమైన రక్షకుడు, దేవుని కుమారుడైన క్రీస్తు ఉద్భవించాడు. ఆ ఇశ్రాయేలు వంశం నుండే క్రీస్తు వచ్చాడు. ఇది ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా అనిపించడం లేదు. మన కన్నీటి నిరీక్షణ సమయంలో దేవుడు మనలో ఏ శాశ్వతమైన సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడో కదా. మన నిరీక్షణ, మన కన్నీరు ఏదీ వృధా కాదు. దేవుని ఖచ్చితమైన సమయం ఎప్పుడూ ఊహించని విధంగా అత్యంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ముగింపు! ఏశావు పొందిన ఆ తాత్కాలిక కిరీటం కన్నా ఎడారి శ్రమల గుండా దేవుడు మనకిచ్చే ఆ శాశ్వత వాగ్దానం ఎంతో శ్రేష్టమైనది. దేవుడు ఎప్పటికీ విశ్వాస్యత గలవాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మంచితనం మారదు. అవునండి, ఆయన మంచితనం మారదు. ఈరోజు మన వాక్య ధ్యానం ద్వారా మన హృదయాలను తాకిన క్రొత్త సత్యం ఏమిటి? ఈ 36వ అధ్యాయం ద్వారా, ఈ కన్నీటి నిరీక్షణల ద్వారా దేవుడు మనకు వ్యక్తిగతంగా ఏమి నేర్పుతున్నాడు? ఈ సజీవమైన వాక్యం విన్న తరువాత ప్రార్థనలో దేవుని పట్ల ఆచరణాత్మకంగా మనము ఏ అడుగు వేయబోతున్నామో దయచేసి కామెంట్స్లో పంచుకోండి. ఖచ్చితంగా మీ అనుభవాలను పంచుకోవడం మర్చిపోకండి. ఈ ఆదరణాకరమైన వాక్యం ద్వారా తోటి ఆత్మీయ సహోదరీ సహోదరుల విశ్వాసం కూడా బలపడేలా వారికి దీనిని పంచుకోవాలని మనవి చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానించే మన తరువాతి భాగం కోసం వేచి ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని ఎంతో వినయంగా కోరుతున్నాము. దేవుడు మిమ్మును దీవించునుగాక.